నమస్తే విజయలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇప్పుడు మీరు 40 years అనాలా లేకపోతే 35 years అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ అని మిమ్మల్ని కొంచెం ఆ రెండింటి మధ్యలో కానీ డైలాగ్ బాగుంటుంది ఫిక్స్ చేద్దామా? డైలాగ్ బాగుంటుంది కాబట్టి 35 years ఇండస్ట్రీ 35 years ఇండస్ట్రీ అలా ఫిక్స్ అంటే యాక్టివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 35 years చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు ఈవెంట్స్ తగ్గబట్టా అంటే అంటే ఈవెంట్స్ కొంచెం ఈ కరోనా కావచ్చు లేకపోతే కావచ్చు అంతే కదా. కరోనా ముందు వరకు కూడా ఫుల్గా యాక్టివ్గా సాగుతుంది కెరియర్. కానీ సినిమాల సంఖ్య చూసుకుంటే 300 తక్కువ పాడారు. ఈవెంట్స్ చూసుకుంటే అసలు వేలలో గిన్నిస్ రికార్డు కూడా ఎక్కియచ్చు. అన్ని చేశారు. ఎందుకు అసలు దీనికి బ్రేక్ ఇచ్చి దానికే ఎక్కువగా మీ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? నేను ప్రాధాన్యత ఇవ్వడం కాదండి. అంటే మెడ్రాస్లో ఎప్పుడైతే సినీ ఫీల్డ్ రికార్డింగ్స్ అన్నీ అయ్యేవో అప్పుడు ఇక్కడ నేను అదర్వైజ్ బిజీ యాజ్ అన్ యాంకర్. ఐ వాజ్ బిజీ. అడపాదడపా మూవీస్ అంటే ఇక్కడ జరిగే కొన్ని మూవీస్లో ఎప్పుడైనా ప్లస్ ఆల్బమ్స్ అని ఇట్లా ప్లస్ నా జాబ్ ఇట్లా నేను ఇక్కడ బిజీగా ఉండేదాన్ని. ఆ టైంలో ఇవన్నీ వదిలేసి మెడ్రాస్ వెళ్ళి ఉండి అక్కడ కెరీర్ కోసం ట్రై చేయాలి అన్న థాట్ రాలేదు. అండ్ ఒకటి ఏంటంటే ఇప్పటి తరం ఇప్పటి జనరేషన్కి ఉన్నంత ఈ ఫాస్ట్నెస్, ఈ విజన్ అంటే అసలు ఇప్పుడు ఎలాగంటే పిల్లాడు పుట్టంగానే వాడికి ఏం అవ్వాలో వాడికి తెలుసు. ఇంకో ఏడాది అయితే దానికోసం ఏం చేయాలో తెలుసు. అంటే అంత ఫాస్ట్గా ఉంది జనరేషన్. సో ఇంత విజన్ అప్పట్లో ఉండేది కాదు. సరే ఏదో ఛాన్స్ వస్తున్నాయి, పాడుతున్నాము, టీవీలో కనపడుతున్నాము, ఏదో అలా నడిచిపోతుంది అనుకున్నాం, కానీ అంత సీరియస్గా తీసుకోలే. ఈ టైంలో ఇన్ ద మీన్ వైల్ ఒక్కొక్క పెర్ఫార్మర్గా ఒక స్టేజ్ షోస్ అనేవి నాకు రెగ్యులర్గా ఎప్పుడూ ఉండేవి. ఒక స్టేజ్ ప్రెజెన్స్ నాది ఉండడం వల్ల బాగా హిట్ అయ్యాయి, మంచి డిమాండ్లో ఉండేదాన్ని. సో అలాగే ఇక్కడికి ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందో కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటుగా ఒక గ్రూప్గా వచ్చారు. ఇప్పుడు చక్రి గారు ఉన్నారు. చక్రి గారు స్ట్రగ్లింగ్ డేస్లో ఆయనతో పాటు ఉన్న అందరినీ తీసుకొచ్చారు ఆయనతో పాటు. సో వాళ్ళది ఏంటంటే ఒక అందరు కలిపి ఒక జర్నీ అనమాట. సో న్యాచురల్గా ఒక క్లోజ్ ఒక సర్కిల్ అయిపోయింది. ఆర్పి గారు మాటకొస్తే ఆర్పి గారు కూడా అంతే. ఆర్పి గారితో ఎవరైతే జర్నీ చేశారో ఇప్పుడు కౌసల్య కానీ నిహాల్ కానీ వీళ్ళకే ఫస్ట్ ఉంటుంది కదా ప్రిఫరెన్స్. అలా ఎవరికి అక్కడ సర్కిల్స్ ఏర్పడిపోయాయి. నేను దేంట్లోనూ ఇమడలేదు అప్పుడు. నేను ఇండివిజువల్ ఆర్టిస్ట్ కాబట్టి అట్లా. సో ఇది అనుకోవచ్చు. లేదా అంటే నాకు షోస్ పరంగా ఐ హవ్ డన్ 7,000 షోస్ అండి ఇప్పటివరకు. మోర్ దెన్ 7,000 షోస్ గ్లోబల్లీ. ఇంకోటి ఏంటంటే నేను తెలుగు ఒకదానికి పరిమితం అవ్వలేదు. ఐ సింగ్ హిందీ, ఐ సింగ్ యాక్చువల్లీ 7 languages. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని లాంగ్వేజెస్లో పాడతానని కాదు, బట్ పాడతాను. హిందీకి సంబంధించి బాంబే నుంచి కొన్ని నేను చాలా షోస్ చేసేదాన్ని. ఐ డన్ షోస్ విత్ అన్ను మలిక్, అభిజిత్, సోనూ నిగమ్, ఓపీ నయ్యర్ గారు అండ్ బప్పీ లహరి, మన్నాడే. ఇలాగా ఏంటంటే ట్రావెల్ ఎక్కువైపోయింది. ఐ యూస్ టు ట్రావెల్ అబ్రాడ్, ఇలా బయట ఫారిన్ షోస్. సో ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్స్ అని పాడిద్దాం అనుకున్నప్పుడు నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు. అలా ఉండని దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపాయి అనమాట. ఏదో కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా, అలా ఇవన్నీ కలిసాయన్నమాట. ఇప్పుడు అంటే ఇదొక కారణం మీరు చెప్పింది. కానీ ఎక్కువ శాతం అంటే మీరు ఫస్ట్ మీకు ఏదన్నా చెబితే నచ్చదంటగా ఏదన్నా రికార్డింగ్ థియేటర్లో ఓర్ని మరీనండి బాబు, కాంట్రవర్సీ లేదన్నాను కదా అని మీరు క్రియేట్ చేసి మరి లేదు లోపల ఇంటర్నల్గా మళ్ళీ మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారంట, అక్కడ ఇలా చెప్పాడు అలా చెప్పాడని. ఏమండి అలాంటిది ఉంటే అసలు ఇన్నాళ్ళు నేను ఉండేదే కాదు. నాకు చెప్పారులే కొన్ని. అలా ఎప్పుడూ లేదండి. నా అదృష్టం ఏంటంటే నేను పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్, సింగర్స్ నేను పని చేయకపోయినా కూడా అసలు మొత్తం ఫీల్డ్లో ఉన్న అందరూ కూడా నాతో చాలా బాగుంటారండి. నేను అలాగే చాలా బాగుంటాను అందరితో. సో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఈగోస్ లేవు.
అనిపించి ఉండాలి. ఏమని? ఆ టై లేదా? ఏ అడగండి ఏమని. సరే. సో ఓవరాల్గా అంటే ఈ జర్నీలో మీరు యాంకర్గా ఉన్నారు, తర్వాత సింగర్గా ఉన్నారు, ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఆర్టిస్ట్గా నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయండి, చేశాను కూడా. అంటే పెద్ద చెప్పదగిన కాదు, ఎన్నుకోదగిన మూవీస్ కాదు, ఒక డైవర్షన్ కోసం ఈ మ్యూజిక్ నుంచి ఒక సరదాగా ఉండాలి. యాక్చువల్గా దూరదర్శన్లో పాడేటప్పుడే జంధ్యాల గారు చూసి ప్రేమ జిందాబాద్ మూవీలో ఒక సిస్టర్ క్యారెక్టర్, అంటే ఐశ్వర్య హీరోయిన్, ఐశ్వర్యకి అక్క అన్నమాట. ఆ అమ్మాయి చాలా పొడుగ్గా ఉంటుంది ఐశ్వర్య. సో ఆయన దాంట్లో చూసి నాకు పొడుగ్గా ఉన్న అమ్మాయి కావాలని చెప్పేసి ఆయన పిలిపించి దాంట్లో చేయించారు, సిస్టర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత సుహాసిని యాక్ట్ చేసిన అమ్మ, రామోజీరావు గారి మూవీ, అప్పుడు ఈటీవీలో యాంకర్గా ఉన్నాను. సో ఆ టైంలో ఒక సాంగ్, దాంట్లో సుహాసిని గారు టీవీ డైరెక్టర్ అనమాట. సో అదొక టైటిల్ సాంగ్ నా మీద. ఓకే. నాకు జానకి గారు ప్లేబ్యాక్. సో అదనమాట నా ప్రస్థానం. దాని తర్వాత ఏవో టెలిఫిల్మ్ ఒకటి చేశాను, తర్వాత అన్వేషిత సీరియల్ చేశాను. ఇవన్నీ సరదాగా చేసినవే. తర్వాత యాక్చువల్గా శ్రీవారికి ప్రేమలేఖలో కూడా నాకు అవకాశం వచ్చింది యాక్చువల్గా. బట్ ఏమో అటు సైడ్ వెళ్ళలేదు. డబ్బింగ్ కూడా ఒకటి, అది కూడా కొంచెం డబ్బింగ్ కూడా నేను తక్కువే చేశాను, కానీ మరి తక్కువే. అంటే అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్ హీరోయిన్కి ఉండాల్సిన వాయిస్ అంటే పాడేటప్పుడు బాగానే ఉంటుంది నా వాయిస్, నా పాడే వాయిస్కి మాట్లాడే వాయిస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మాట్లాడినప్పుడు నార్మల్గా ఒక సున్నితంగా సుతారంగా ఈ టైప్లో ఉండదు అనమాట నా వాయిస్. మేబీ అప్పుడు అలా పనికొచ్చేది కాదేమో. ఇప్పుడు అదే వెరైటీ, ఇప్పుడు ఎంత నాన్ కన్వెన్షనల్గా ఉంటే అంత వెరైటీ ఇప్పుడు. సో అప్పట్లో ఎందుకో మరి దాంట్లో కూడా నేను ఫుల్గా వెళ్ళలేదు డబ్బింగ్లోకి. అంటే యాక్చువల్గా మీరు పుట్టి పెరిగింది పొన్నూరు, మచిలీపట్నం. మా నాన్నగారిది పొన్నూరు, మా అమ్మగారిది మచిలీపట్నం. అంటే కొన్నేళ్ళు వెళ్ళండి అక్కడ పుట్టాను, చిన్నప్పుడు చదువుకున్నాను. దాని తర్వాత అంతా హైదరాబాద్. దాని తర్వాత మధ్యలో ఒక 2 years కొత్తగూడెం, పాల్వంచలో కొత్తగూడెంలో చదువుకున్నాను. దాని తర్వాత హైదరాబాద్, అంటే 6th class నుంచి హైదరాబాద్. ఓకే. మ్యారేజ్ లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ అనుకోండి. లవ్ కమ్ మ్యారేజ్. ఇండస్ట్రీ అతను కాదు. నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, దాంట్లో అకౌంట్స్లో వర్క్ చేసేదాన్ని. సో హీ వాజ్ మై కొలీగ్ అనమాట. ఓకే ఓకే. ఒక పాప. ఇక కెరీర్ దగ్గరకు వస్తే మీరు చక్రి గారితో కంటిన్యూగా సాంగ్స్ మధ్యలో ఈ బ్రేక్ నాకు ఏమన్నా ఏంటి మధ్యలో? ఏం లేదండి, చక్రి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను యాక్చువల్గా ఇప్పటివరకు నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే, నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ స్టిల్ ఇంతవరకు కూడా వచ్చానంటే లైక్ నేను నా సెల్ఫ్ మేడ్ పర్సన్ అని నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట డెఫినెట్గా. ఎందుకంటే నేనే కష్టపడి ఏ వచ్చిన ఆ కొద్ది ఛాన్సులు కూడా నా మెరిట్ వల్ల నేను తెచ్చుకున్నవి. సో ఎవరు నాకు పెద్ద హెల్ప్గా లేరు. బట్ చక్రి గారి విషయానికి వస్తే డెఫినెట్గా నేను ఆయన్ని చెప్తాను, ఎందుకంటే ఆయన మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. అండ్ స్టార్టింగ్లో ఇవ్వకపోయినా ఎప్పుడైతే నాకు ఈ మాయదార్ సిన్నోడు ఫస్ట్ పాడింది ఆయనకు ఆ మూవీ అనమాట, దేవదాస్. దాని తర్వాత వరుసగా ఆల్మోస్ట్ నేను 9 films పాడాను ఆయనకి. చాలా ఎంకరేజ్ చేశారు. చక్రి గారు ఉండుంటే వేరేలా ఉండేదేమో, నా కెరియరే కాదు చాలామంది సింగర్స్ కెరియర్. ఆయన ఉండుంటే ఇంకా చాలా చాలా కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చేది. ఎందుకంటే ఈజ్ వన్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా అవసరం ఉండి డైరెక్టర్ కానీ ఎవరన్నా మరీ ఇన్సిస్ట్ చేస్తే తప్ప ఆయన అసలు బయట సింగర్స్ జోలికి వెళ్ళేవారు కాదు. ఓకే. ఆయన చాలా ఫ్యూ సాంగ్స్ పాడించారు, హరిహరన్ గారితో పాడించారు, మేబీ శంకర్ మహాదేవన్, చాలా తక్కువ. అంటే చాలా కంపల్షన్, ఆయన మీద ప్రెషర్ ఉంటే కానీ ఆయన పాడించలేదు. అందరూ లోకల్ టాలెంట్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ఆయన జర్నీలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు, ప్లస్ ఆయన స్ట్రగ్లింగ్ డేస్లో ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకుని ఆయన ఛాన్స్ ఇచ్చారు
ఆ విధంగా ఆయన చాలామంది కెరియర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఆయన కాంట్రాక్ట్ బేస్ ఏదో అంటారు, నిజమేనా? అది ఏదో ఒకటి అగ్రిమెంట్స్ లాగా చేసుకుంటా అంటారంట. ఎవరితో? అంటే మామూలు ఈ సినిమాకి సంబంధించి ఒకవేళ అయిపోయిన తర్వాత బడ్జెట్లో ఇంత మీకు ప్రాఫిట్ వస్తే ఇస్తాను, సింగర్స్తోనా? అట్లాంటిది ఏమన్నా లేదా? మీ వరకు రాలే అయితే? నా వరకు రాలేదు. ఓకే. అంటే ఎక్కువగా ఎవరైనా సింగర్స్కి ఎందుకు ఇస్తారండి? అంటే సింగర్స్ పాడిన దానికి రెమ్యునరేషన్ అది ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేసేది, అంతకంటే ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా. ఆ డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా అమౌంట్స్కి సంబంధించి సినిమా అయిపోయిన తర్వాత కొంతమందికి ఏదో అగ్రిమెంట్ లాగా చేసుకొని తర్వాత ఇస్తాం సినిమా రిజల్ట్ని బట్టి అనేది కూడా ఏదో లేదు మీకు? నా వరకు అయితే రాలేదు. అంటే సింగర్కి ఇచ్చే రెమ్యునరేషన్ పెద్ద లెక్క కాదండి. ఉండే కదా 1 lakh కూడా ఉన్నాయి కదా, 1 lakh నుంచి ఉన్నాయి కదా ఆల్మోస్ట్. ఇప్పుడు అది కూడా కొంతమంది డిమాండ్ చేస్తేనే, అలాంటి పేమెంట్స్ లేవు ఇప్పుడు. ఓకే. ఇంకోటి ఏంటంటే మూవీ విషయానికి వస్తే అందరికీ ఒక చిన్న స్వార్థం ఉంటుంది. ఇప్పుడు షో అనుకోండి, ఏదో పాడతాం డబ్బులు తీసుకుంటాం అయిపోయింది ఆ 3 hours. బట్ ఒక సాంగ్ హిట్ అయితే అది మీ కెరీర్ పరంగా నిలిచిపోతుంది, మీ చరిత్రలో అట్లా ఉండిపోతుంది, మీ పేరు మీద ఉండిపోతుంది. అండ్ నిజంగా ఒక హిట్ సాంగ్ అయితే ఒక 2-3 years కెరియర్ మీరు ఆ పాట వల్ల పొందుతారు ఎక్స్ట్రాగా. అంటే యూ విల్ బీ ఇన్ డిమాండ్. సో అందుకని ఏంటంటే మూవీ సాంగ్ని ఎవ్వరు వదులుకోవడానికి ఇష్టపడరు. అంటే కొంచెం పేమెంట్ తక్కువైనా సాంగ్ బాగుంది, ఇది నాకు మంచి పేరు తెస్తుంది అంటే డెఫినెట్గా సింగర్స్ డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత పుచ్చుకొని పాడతాం. ఎందుకంటే దాంట్లో ఉన్న స్వార్థం అది. పాట హిట్ అయితే అది మన పేరు మీద పర్మనెంట్గా ఉండిపోతుంది అన్న ఒక ఇది అనమాట. సో సింగర్స్ పేమెంట్ అన్నది పెద్ద లెక్క కాదు. అంటే ఇప్పుడు 1 lakh అండ్ ఈవెన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా బాలు గారు కూడా 1 lakh తీసుకున్నారండి. బాలు గారితో పోలిస్తే అందరం తక్కువే కదా. సో అలా చూస్తే 20-25 అలాంటిది కూడా మంచి పేమెంటే. ఓకే. సో పేమెంట్ వైజ్ మూవీకి ఇచ్చేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు షోస్. బట్ ఈ పాట వల్ల మీకు షోస్ వస్తాయి, దాంట్లో సంపాదించుకుంటారు అనమాట. అది దట్స్ అ కాన్సెప్ట్. ఓకే. అచ్చా, లింక్ ఎక్కడ ఉంది అది షోస్? ఓకే. సింగర్ సునీత గారికి మీకు మధ్య బాగానే ఉన్నాయా? యా బాగానే మాట్లాడుకుంటారు? ఎదురెదురు పడితే మాట్లాడుకుంటామండి. మీరు లేనివేమన్నా ఇప్పుడు ట్రై. నా కజిన్ కూడా దూరం బంధువు అలాగే. అండ్ ఆల్మోస్ట్ నేను ఇంకా ఎర్లీగా వచ్చాను అనుకోండి, కానీ ఒకటే టైంలో అంటే కొంచెం యాక్టివ్గా పాడుతున్నా. ఇక్కడ రికార్డింగ్స్ స్టార్ట్ అయ్యి రామానాయుడు స్టూడియోలో ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడు మేము కోరస్ పాడేవాళ్ళం, నేను సునీత అందరూ కోరస్ పాడేవాళ్ళం అనమాట చాలా మూవీస్. సో అప్పటి నుంచి పరిచయం ఎప్పటి నుంచో. మీ పాచిక ఎక్కడ పారదు, మీ పాచిక ఎక్కడ పారదు. మీ గ్రూప్ అందరూ కలిస్తే మాట్లాడుకునేది అలా చాలా మంది నుంచి మాట్లాడుకుంటామండి. అన్ని చెప్తావా ఏంటి మీకు? ఓకే. అంటే అది మానవ నైజం అండి, అవునా కదా? మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే ఇద్దరు ఏం లేదు, కెరీర్ పరంగానే తప్ప వేరేది ఇంకేం కాదు, వేరే ఇష్యూస్ ఏం కాదు. ఏం లేదు, ఏదో సరదాగా ఒకరినొకరు లిమిటేట్ చేసుకుంటారు, ఏదో అంటుంటారు. ఎవరిన ఏమన్నా అంటే నేను వింటాను, నేను అన్నాను అనిపిస్తారు. పోనీ మీరు చీచి లేదండి, ఇంత అమాయకమైన ఫేస్ ఎన్ని అంటున్నా చూడండి, ఎన్ని అభాండాలు వేస్తున్నాను. మీకు ఈవెంట్స్కు సంబంధించి ఆల్మోస్ట్ అంటే ఒక 7,000 ఈవెంట్స్ చేశారు కదా, సుమారు ఎన్ని దేశాలు తిరుగుంటారు మీరు? నేను ఒక 10 కంట్రీస్. ఇప్పుడు అట్లా బయటికి వెళ్ళినప్పుడు మీ సెక్యూరిటీ ఎట్లా, ఎవరు ఉంటారు మీకు? మీతో పాటు ఎవరైనా ఉంటారా? మీ మదరు ఎక్కువగా, మీ మదర్ కదా ఫస్ట్ నుంచి ఉండేది మీకు? అవునండి, మదర్ నాతోనే ఉంటారు. మా మదర్ అన్ని అంటే నా కెరీర్ పరంగా కాబట్టి అసలు మా మదర్ మా ఇల్లు అంతా చూసుకోవడం వల్ల నాకు కొంచెం ఇవన్నీ చేయడానికి ఫ్రీ టైం దొరుకుతుంది. ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజేషన్లో చాలా వరకు కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఈ 7,000 ఈవెంట్స్లో ఏ ఈవెంట్ మోసం జరగలేదా?
మోసపోలేదు మీరు? జరుగుతాయండి, ఏముంది, పేమెంట్ ఎగ్గొడతారు అంతకంటే. అదే అలా బోల్డని జరుగుతాయి, బోల్డని జరిగాయి, అందరికీ జరుగుతాయి, జరుగుతూనే ఉన్నాయి. సో అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. అంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారని కదా, అలాగే అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు. అంటే నాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను చాలా ఎర్లీగా నా కెరియర్ స్టార్ట్ అయింది. సో నాకు ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి అందరూ తెలిసిన వాళ్ళే. ఆర్గనైజర్స్, సంస్థలు ఇలాంటి విషయానికి వస్తే వాళ్ళందరూ ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ సింగింగ్ ప్రొఫెషనల్లీ. సో అందరూ తెలిసిన వాళ్ళే. సో నాకున్న అడ్వాంటేజ్ అది. సో గబక్కున ఎవరు అంత మోసం చేయరు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ కూడా ఎక్కువైపోయారు కదండి. ఇదివరకంటే ఈవెంట్ మేనేజర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక ఫర్మ్, నిజంగా వాళ్ళకి ఒక మ్యాన్ పవర్, వాళ్ళకి ఒక గ్రూపు, ఒక ఆఫీసు ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు ఈవెంట్ మేనేజరే. ఇప్పుడు నేను మీకు తెలుసు అంటే మామూలుగా తెలుసు, విజయలక్ష్మి అంటే తెలుసు, నా నెంబర్ కనుక్కోవడం మీకు కష్టం కాదు. మీరు ఎవరికో చెప్తారు నేను ఈవెంట్ మేనేజర్ని, నేను విజయలక్ష్మి తీసుకొస్తాను, లేకపోతే సునీతని తీసుకొస్తాను చెప్తారు. సో దానికి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు ఇప్పుడు. ఎవ్రీబడి ఈజ్ ఈవెంట్ మేనేజర్. సో అలా అయిపోయిందనమాట. సో అలా అయిపోయినప్పుడు మోసాలు, మరి అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. అలా ఎంతోమంది సింగర్స్, ఇప్పుడు మాకు ఒక సింగర్స్ గ్రూప్ ఉంది, దాంట్లో పెడుతూ ఉంటారు సింగర్స్, ఫలానా ఏదో వైజాగ్లో ఫలానా ఎవరో వ్యక్తి, మీకు ఎవరికన్నా తెలుసా, నాకు అతను డబ్బులు ఇవ్వలేదు అంటే ఇంకో 10 మంది పెడతారు, అవును ఆల్రెడీ నాకు కూడా ఎగ్గొట్టాడు ఇది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ ఇప్పుడు ప్రజెంట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నారు కదా? అవును, సినీ మ్యూజిషియన్స్ యూనియన్. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిషియన్స్, సినిమాలకు ప్లే చేసే మ్యూజిషియన్స్ అందరికీ. అంటే ఫస్ట్ టైం లాస్ట్ 30 yearsలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చాయన్నమాట. అంతకుముందు ఎప్పుడు కూడా యునానిమస్గా ఎలక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదో నడుస్తూ ఉండేది యూనియన్ అంటే యూనియన్. అంటే చెన్నై యూనియన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్. ఆ యూనియన్కి అగెయినెస్ట్గా ఎవరు వెళ్ళరు, అన్నీ రూల్ బై రూల్ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ చాలా ప్రొఫెషనలిజం ఎక్కువ, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, టైంకి వెళ్తారు, టైంకి పని చేస్తారు, ఇట్లా ఉంటుందన్నమాట. మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం అది ల్యాకింగ్, కొంచెం ఆ డిసిప్లిన్ కానీ, డెడికేషన్ కానీ, సీరియస్నెస్, వాట్ ఎవర్. సో ఇదంతా కొంచెం తక్కువ మన దగ్గర. సో యూనియన్ ఎవ్వరూ పెద్ద సీరియస్గా తీసుకోలేదు, ఓకే నడుస్తూ ఉండిందనమాట అట్లా. సో అనుకోకుండా ఆర్పి పట్నాయక్ గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి కొంచెం నన్ను ముందుకు తోసారనమాట, మీరు చేయండి అని. సో యాక్చువల్లీ నేను ఒక ఈసీ మెంబర్గానే ఏదో ఉందాము, జస్ట్ యాక్టివ్గా ఏమన్నా చేద్దామని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఇలా ప్రెసిడెంట్గా నిలబడాల్సి వచ్చింది. సో నిలబడ్డందుకు మా సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, ఇక్కడ కూడా నా లాంగ్ కెరియర్ ఉపయోగపడింది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరూ. సో అందరూ మన విజ్జి అంటారులే నన్ను. సో మన విజ్జి అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అట్లా సీనియర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని సీనియర్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం నా కోసం వచ్చి ఓటేశారు. ఓకే. సో అలాగా ప్లస్ సింగర్స్ వైజ్గా కూడా నా ముందు తరం వాళ్ళు కూడా నాతో బాగుంటారు, నా నెక్స్ట్ తరం వాళ్ళు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. సో అలాగా కూడా నాకు అడ్వాంటేజ్ అయిందనమాట. సో ఒక మంచి మెజారిటీతో గెలిచాను నేను. సో అప్పటి నుంచి సీరియస్లీ వీ బీన్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్ యూనియన్ నుంచి మా టీం అందరు కలిసి. సో కొంచెం మరుగున పడిపోయిన యూనియన్ని, మరుగున పడిపోయిన కానీ అంత సీరియస్గా యూనియన్ యాక్టివిటీస్ నడవలేదు. అదే అంటే దానికి నేను చెప్తా కారణం ఉంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు నిలబడాలని ఆర్పి పట్నాయక్ గారు మిమ్మల్ని ప్రోత్సహించారు, కొంతమంది అనుకుందామండి. కానీ అప్పటికే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని నేను తట్టుకోగలుగుతానా అనే క్వశ్చన్ మీకు కలగలేదా? కలిగిందండి. ఎందుకంటే నేను కాంట్రవర్సీస్కి ఇలాంటి వాటికి దూరంగా ఉంటా. ఎందుకంటే నా స్వభావం అలాంటిది కాదు. అంటే చూడడానికి మీకు ఏదో భారీగా భయంకరంగా అనిపిస్తానేమో, కానీ అంటే ఈవిడ ప్రపంచాన్ని జయించుకొచ్చేస్తుంది అని అనిపిస్తుందేమో మీకు. కానీ బెబ్బెబ్బే మెమ్మెమ్మే మనం.
మీరు అంటే గట్టిగా నాకు కళ్ళనీళ్ళు వస్తాయి అనమాట, అంత సెన్సిటివ్ నేను. సో యాక్చువల్లీ ఇలాంటి వాటికి పనికి వర్క్ చేస్తాను, అయితే వర్క్ డెఫినెట్గా చేస్తాను. ఓకే ఓకే. వర్క్ ఒప్పుకున్నది సిన్సియర్గా చేస్తాను, నేను కమిట్ అయ్యానంటే సిన్సియర్గా చేస్తాను. ఓకే. అదే కానీ ఎవరినైనా అంటే సమాధానం చెప్పడం కానీ, అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అందరినీ ప్లీజ్ చేయడం చాలా కష్టం అండి. అవును, అందరినీ సాటిస్ఫై చేయలేము. పోస్ట్ అలాంటిది కదా. అలాంటిది. సో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక గ్రీవెన్స్ ఉంటుంది, ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది, మనం అందరికీ ప్లీజ్ చేయలేం కాబట్టి. సో అలా ఎవరన్నా అన్నప్పుడు తట్టుకోవాలి, ఇవన్నీ కొంచెం కష్టమే నాకు. నేను అదే ఆలోచించే ఆర్పి గారితో అన్నాను, నాకు కష్టం సార్, నేను చేయలేను, ఏదో ఈసీ మెంబర్గా అంటే ఉంటానని. కాదు మీరు చేయాలని తప్పకుండా నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నాకు కొంచెం ధైర్యం ఇచ్చి బరిలోకి దించారనమాట. సో అది దించినందుకు యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ గుడ్. నాకు వీలైనంతలో ఐఎమ్ ట్రయింగ్ టు డూ జస్టిస్. మీ మ్యూజిషియన్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్లో హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అప్పట్లో కొన్ని వచ్చాయి ఇష్యూస్. ఇది డిఫరెంట్ ఇష్యూ అండి. చిత్రపురి అనేది కదా మీరు చెప్పేది, చిత్రపురి అనేది డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో మాకు కూడా అన్యాయం జరిగింది, దాంట్లో మా ప్రమేయం లేదు. అన్ని యూనియన్స్కి అన్యాయం జరిగిందని అందరి ఫీలింగ్. కానీ అసలు ఈ యూనియన్లోకి ఎంటర్ కావటం అనేది సాధ్యపడే విషయం కాదు కదా. ఎలా సాధ్యం? మిగతా యూనియన్స్ అంటే అనుకోవచ్చు, కానీ మా యూనియన్లో ఉన్న అందరికీ ఇళ్ళు రావుగా. కానీ కొత్త వాళ్ళు క్రియేట్ అవ్వటం అనేది అసలు ఎలా సాధ్యం? కొత్త వ్యక్తులు అంటే వితౌట్ అతను మ్యూజిషియన్ కాని వ్యక్తి కూడా మీ యూనియన్లో మెంబర్ అవ్వటం అనేది సాధ్యపడే విషయమేనా? కాదు అంటే మా ఒక్క యూనియనే కాదు కదండి. అది వదిలేయండి, 24 క్రాఫ్ట్స్ ఎక్కడైనా జరుగుండొచ్చుగా, ఎక్కడైనా ఉన్నాయి ఆ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, ఆ క్రాఫ్ట్స్ నేను కాదంట్లా. కానీ ఒక మ్యూజిషియన్ అనే విషయానికి వస్తే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మీ యూనియన్ పరంగా. ఎందుకంటే చాలా వరకు మీరు చూసి ఐడెంటిఫై చేసిన తర్వాతనే కార్డు ఇష్యూ చేస్తారు, అవునా? మరి అలాంటి యూనియన్లో అవకతవకలు జరిగాయి అంటే అన్ని యూనియన్లో ఉంటుందండి. మళ్ళీ అటు వచ్చారు, లేదు నిజంగానే మళ్ళీ అటు వస్తున్నారు. మీరు నిజంగా ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఓకే. లేదు అంటే మా ఇప్పుడు యూనియన్లో మ్యూజిషియన్ కాని వాళ్ళకి కార్డు ఇవ్వడం అంటూ జరగదండి. అలా జరిగాయి అంటే అది అంటే ఎవరిని నేను బ్లేమ్ చేయను, ఎవరిని చేయను, అయ్యుండొచ్చేమో చెప్పలేను. ఇలాంటివి ప్రతి యూనియన్లోనూ కూడా జరిగాయి అంటున్నాను. చిత్రపురి విషయానికి వస్తే అలా చూస్తే మా మ్యూజిషియన్స్కి చాలా తక్కువ అక్కడ ఉన్న ఇళ్ళు, అక్కడ ఉన్న అలాట్మెంట్ చాలా తక్కువ. సో ఈ విషయం మీద మేము పోరాటం చేస్తున్నాము, మిగతా యూనియన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే. అంటే మాకు ఇప్పుడు మా జెన్యూన్ మ్యూజిషియన్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఇళ్ళని. ఇలాగే అన్ని యూనియన్లు పోట్లాడుతున్నాయి. సో వీఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ దెమ్. కానీ ఆ టైంలో బయటికి వచ్చినట్టుగా వార్త తెలిసింది మీ తరపు నుంచి. అంటే అప్పుడు మీరు కాదు ప్రెసిడెంట్, వేరే వాళ్ళు ఉంటే ఆ టైంలో ఇవన్నీ వచ్చి చాలా పెద్ద ఇష్యూ అయ్యి దాని తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా అని అంటారు. మరి అది నిజమో ఒకటితో నాకు తెలియదు, మీరు చెప్పాలి ప్రెసిడెంట్. ఇది చాలా పూర్వకాలం మాట, అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. అయితే నెక్స్ట్ కూడా మీరే ప్రెసిడెంట్ అవుతారు. ఇలా ఉంటే అది బ్యాలెన్స్డ్ కదా అది. కానీ ఎలా అనిపిస్తుంది మీకు ప్రెసిడెంట్గా జర్నీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, డెఫినెట్గా ఐఎమ్ ఎంజాయింగ్. అంటే ఎంజాయ్మెంట్ ఎందుకంటే కొంచెం నాకు ఏమైనా చేసే అవకాశం వస్తుంది అంటే ఈ పొజిషన్ వల్ల. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్. నాకు వీలైనంతలో అంటే ఒకలాంటి ఏమన్నా చేయాలి. ఇన్నాళ్ళు యూనియన్ ఎవరు సీరియస్గా తీసుకోలేదు, యూనియన్ పట్ల పెద్ద రెస్పెక్ట్ లేదు, అంటే అవ్వలేదు కూడా అంత బాగా ఏమి యాక్టివిటీస్ అవ్వలేదు కూడా. సో ఇప్పుడు సీన్ మారిందండి డెఫినెట్గా ఈ కరోనాలో కూడా మేము చాలాసార్లు ఇప్పటికీ 5-6 సార్లు గ్రోసరీస్ ఇచ్చాము అందరికీ. తర్వాత మానిటరీగా హెల్ప్ చేసాము నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి. రకరకాలుగా
గ్రాసరీ అంటే మన చిరంజీవి గారితో క్లబ్ వాళ్ళు ఇచ్చేది కాకుండా మేము కూడా ఇచ్చాము. ఓకే ఓకే. సో అలా ఆల్మోస్ట్ ఈ 5 months నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ఫండ్ రైజింగ్ కూడా ఏదో చేశారన్నారు, ఏంది? ఫండ్ రైజింగ్ చేసాము ఆల్మోస్ట్ ఇప్పుడు మీరున్న టర్మ్లోనే కొంచెం ఎక్కువ ఫండ్ కూడా. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మంచి ఫండ్ కలెక్ట్ చేసాము. దానికి మొత్తం అసలు మ్యూజిక్ ఫ్రెటర్నిటీ మొత్తం కదిలొచ్చిందండి. అంటే మీరు అలాంటి కార్యక్రమం మళ్ళీ అవుతుందా అంటే నేను చెప్పలేను అవుతుందని. ఎందుకంటే ఒక 14 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. దేవిశ్రీ ప్రసాద్ నుంచి, మణిశర్మ గారి నుంచి, కోటి గారి నుంచి ప్రతి వాళ్ళు 14 మ్యూజిక్ డైరెక్టర్స్, 40 ప్లేబ్యాక్ సింగర్స్, 40 మ్యూజిషియన్స్ బాలుగారితో సహా. బాలుగారు ముందుండి ఒక గైడ్ లాగా మమ్మల్ని అందరినీ మాకు సపోర్ట్ చేశారు. సో ఒక మంచి షో చేసామన్నమాట. సో కలెక్టెడ్ మంచి ఫండ్. దాని తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల్లో మా యూనియన్ తరఫు నుంచి ఒక మంచి షో చేశాను. సో అలాగా వి బీన్ డూయింగ్ సంథింగ్. అంటే ఉంది యూనియన్ ఉనికి చాటడానికి. ఓవరాల్గా చూస్తే అండి ఈ ఇన్ని 300 సినిమాల్లో మీకు ది బెస్ట్ సాంగ్స్గా చెప్పుకోవాలంటే ఏ సాంగ్స్ చెప్తారు? డెఫినెట్గా దేవదాస్ ఒకటి, విక్రమార్కుడు, తర్వాత వరుడు, యమగోళ. సో ఇవన్నీ కొంచెం హిట్ సాంగ్స్ అనమాట, బయటకు బాగా వచ్చిన పాటలు. అంటే రీసెంట్గా పలాస ఒక పాట మా ప్రేక్షకుల కోసం, చిన్న పల్లవి. పలాస పాడమంటారా? లేటెస్ట్ మీ ఇష్టం, అంటే ది బెస్ట్. ఇంకా ఓకే అంటే అన్ని పాడినవన్నీ నాకు బెస్ట్, బట్ మీ మనసుకు నచ్చిన పాట ఉంటుంది కదా, ఆ పాట పల్లవి. సరే, విక్రమార్కుడు సాంగ్. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి. అత్తిలి సత్తి బాబు, మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు, సుతి మెత్తని కత్తి బాబు. సూపర్ అండి, సూపర్. ఇక్కడ నేను ఒక చిన్నది, ఇప్పుడు దీనికి మటుకు మీరు నిజం చెప్పాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ సింగింగ్లో కొన్ని అంటే తాళబద్ధంగా, లయబద్ధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి అంటారు. రాగం, తాళం, పల్లవి అంటే అంతే కదా. సో ఈ బేస్లో కొన్ని అడ్వైజులు వస్తుంటాయి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే వాళ్ళు ఏదో పూసుకొని చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత కూడా అది ఎందులేండి, నేను పేర్లు చెప్పండి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఇలా వచ్చి చెప్పినప్పుడు మీ ఈగో క్లాష్ అయిద్దా? ఆల్రెడీ అయిపోయింది కదా, టెలికాస్ట్ కూడా అయిపోయింది, దానికి మార్కులు పడ్డాయి, ఇప్పుడు వచ్చి చెబుతున్నారేంటి అని చెప్పేసి ఏమన్నా అంటుందా మీకు? అదా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు అన్నదాన్ని బట్టి ఆధారపడి పెద్దోళ్ళే అది ఏ టోన్లో చెప్పారు అన్నది ఉంటుంది. సలహా అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, నిజంగా సబ్జెక్ట్ తెలిసి నువ్వు ఇలా పాడు ఉండకూడదు, ఇలా పాడు ఉండాల్సింది సజెషన్ ఇచ్చాను, తప్పకుండా తీసుకుంటానండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్లో, ఏజ్లో, అన్నిట్లో నాకంటే ఎక్కువైనప్పుడు డెఫినెట్గా తీసుకుంటాను. పోనీ ఏజ్ తక్కువ వాళ్ళు చెప్పారు అనుకున్నాను, తక్కువ చెప్పినా తీసుకుంటారా? నేను చాలా మంచిదాన్ని, మీకు తెలియదు. అర్థమవుతుంది. ఇది నోట్ చేసుకోండి, 10 సార్లు రిపీటెడ్గా వేయండి. ఓకే. ఈ జర్నీలో అండి, సో 35 years యాక్చువల్గా ఇంట్లో ఉన్న, అంటే మేజర్గా అక్క సిస్టర్తో కూడా మీరే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది కదా, అంతే కదా? అలా ఏం లేదు. తను యూనియన్ బ్యాంక్లో ఆఫీసరు, తను మ్యారీడ్, తను కూడా చాలా మంచి సింగర్. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నట్టున్నారు మోరల్గా మీరు. ఒక టైంలో అదే అంటే మా ఫాదరు ఇంజనీర్, వాజ్ మెడ్రాస్ ఐఐటి ఫస్ట్ బ్యాచ్ ఆయన. ఓకే. సో ఏపీఎస్సిబిలో ఇంజనీర్గా ఉండేవారు. దాని తర్వాత హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. ఓకే. సో ఆ బిజినెస్ అనుకున్నంతగా నడవలేదు. మా మదర్ షీజ్ అ ప్రిన్సిపల్. సో
అనుకున్నంతగా నడవలేదు. సో అన్ని ఫ్యామిలీస్ లాగానే అదే ఉంటాయి కదా అదే కష్టాలు. అవును అవును సో అన్నీ పడి దెన్ అగైన్ మేమిద్దరం అంటే మా ఫ్యామిలీలో అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే. సో చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు బై బర్త్ సంగీత జ్ఞానం ఉంది, ఎందుకంటే అమ్మ నాన్నగారు ఇద్దరు క్లాసికల్ సింగర్స్. ఓకే. నా ఫస్ట్ నాకు పాటలతో నాకు పరిచయం ఏంటంటే మా మదర్ ఫాదర్ డ్యూయట్లు పాడేవాళ్ళు ఇంట్లో. ఓకే. సో అప్పట్లో గ్రండిగ్ అని ఒకటి వచ్చేది, ఇట్లా స్పూల్ ఇంత పెద్ద డబ్బాలాగా ఉండేది ఇనపెట్లాగా. సో ఆ స్పూల్ రికార్డర్ అనమాట, అది ఉండేది మా ఇంట్లో. దాంట్లో రికార్డ్ చేసేవారు మా అమ్మ నాన్నగారు పాడి. సో పాటలతో ఫస్ట్ పరిచయం అలాగనమాట. ఓకే. సో ఇద్దరు క్లాసికల్ నేర్చుకున్న సింగర్స్. అలాగే చిన్నప్పటి నుంచి మా అక్కకి నాకు ఇద్దరికి క్లాసికల్ నేర్పించారు. ఓకే. సో అప్పుడు కూడా పెద్దయ్యాక ఏమవుతావు అలాంటి క్వశ్చన్స్ పెద్ద వచ్చేవి కాదు ఆ జనరేషన్లో. అంతే, అదేలేండి. అంత ఇప్పుడున్నంత ఫాస్ట్నెస్ అవేం లేవు కదా. సో న్యాచురల్గా సింగింగ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళింది కెరియర్, అంతే. సో అట్లా అందుకని ఏంటంటే నువ్వు సింగింగ్ చెయ్యి ఏమన్నా చెయ్యి కానీ బట్ ఎడ్యుకేషన్ ఫస్ట్. సో అలాగా ఎడ్యుకేషన్ అయ్యాక వెంటనే నేను ఏదో ఎగ్జామ్ రాయంగానే బ్యాంక్ జాబ్ లాగానే సేమ్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ ద జాబ్. సో తర్వాత దెన్ అప్పుడు ఐ యూస్ టు సింగ్ రెగ్యులర్లీ ఆన్ దూరదర్శన్. సో దూరదర్శన్లో యాంకర్గా స్టార్ట్ అయింది నా కెరియర్, పాటలతో పాటు యాంకర్గా. సో అప్పుడు చాలా చాలా హిట్ అయిన ప్రోగ్రామ్ అది సుమాంజలి. ఇప్పటికీ సుమాంజలి విజయలక్ష్మి అని ఒక ఇంటి పేరు లాగా అనమాట. దాని తర్వాత ఈటీవీలో మనోరంజని కూడా అంతే, మనోరంజన్ విజయలక్ష్మి. ఇప్పటికీ మీరు ఆంధ్ర సైడ్ ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్తే దాంట్లో ప్రతి షీట్లోని ఈటీవీ విజయలక్ష్మి అని ఉంటుంది. నా పేరు ఈటీవీ విజయలక్ష్మి, పర్మనెంట్ అది నా పేరు. ఎక్కడ ఏ ఉత్సవాలు ఏ ప్రోగ్రామ్ జరిగిన ఈవెంట్లో ఈటీవీ విజయలక్ష్మి అని ఉంటుంది అన్నమాట. సో అంతగా నాకు పేరు తెచ్చిన ప్రోగ్రామ్ అది. దాని తర్వాత ఈటీవీలోనే నేను 3 షోస్ చేసేదాన్ని. తర్వాత సిటీ కేబుల్లో అంత్యాక్షరి 5 years ఆల్మోస్ట్ చేశాను. సో ఇలాగా యాంకర్గా సింగర్గా రకరకాల ప్రస్థానాలు. ఇంత జర్నీలో ఏ రోజైనా సరే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీకు వెంటాడలేదండి ఎప్పుడు, ఏ క్షణం? ఒకసారి అని కాదండి, అంటే ఒక చిన్న చిన్న రిగ్రెట్స్ ఉన్నాయి నాకు లైఫ్లో. ఒక రిగ్రెట్ ఏంటంటే నేను ఇంత బిజీగా ఉన్న తరుణంలో నేను జీటీవీ సారేగామకి వెళ్ళాను నేషనల్ కాంపిటీషన్కి. దాంట్లో నేను రన్నర్ అప్. అప్పట్లో సౌత్ ఇండియా నుంచి ఇంకా చాలామంది మనకు తెలిసిన పేరున్న సింగర్సే వెళ్ళారు. అందరూ అద్భుతమైన సింగర్లే, బట్ ఎవరు అంటే ఆడిషన్స్ కూడా దాటలేకపోయారు. ఎందుకంటే బేసికల్లీ హిందీ ప్రొనౌన్సియేషన్. సో నార్త్ ఇండియన్స్ వినంగానే వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే సౌత్ ఇండియన్ అని, ఒక విధమైన యాక్సెంట్ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్సెంట్ లేదు లక్కీగా. అది ఎందుకు లేదు, నాకు బాగా హిందీ వచ్చా అంటే రాదు. నాకు కాలేజ్ డేస్ వరకు ఆల్మోస్ట్ నాకు హిందీ రాదు, ఎందుకంటే సర్కిల్ అంతా తెలుగు వాళ్ళే. నేను ఆంధ్ర నుంచి వచ్చాను చిన్నప్పుడు. సో ఫ్రెండ్స్ ఎవరు అంత హిందీ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అలా వచ్చేది కాదు. అసలు హిందీ సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వడం అతి కష్టం మీద అనమాట. అప్పుడు సెకండ్ లాంగ్వేజ్లో 20 or 25 ఉండేది, తక్కువ మార్క్స్ అనమాట. అది గట్టెక్కడానికి నేను పడ్డ ప్రయాసాలు అనమాట. అస్సలు అలా వచ్చేది కాదు. సో హిందీ పాటలు పాడినా కూడా దాంట్లో గ్రామర్ ఏముండేవి, ఆవుంగా జావుంగా అలా పాడేదాన్ని. సో నేను ఎప్పుడో ఇలా పాడితే ఒక ఆర్టిస్ట్ ఎవరో విని, నీ వాయిస్లో సౌత్ ఇండియన్ ఇది లేదు, బాగుంది నీ హిందీ, సో దాంట్లో ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు అనమాట. సో అప్పుడు అసలు ఐ స్టార్టెడ్ లిసనింగ్ హిందీ పాటలు. అప్పుడు నిజంగా విన్నాను అనమాట. లతా మంగేష్కర్, రఫీ గారి పాటలు ఇవన్నీ విని 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 నాకు ఇష్టమైపోయింది ఆ లాంగ్వేజ్. సో స్లోలీ ఐ మాస్టర్డ్ అనమాట. సో అలాగే హిందీ సారేగామాకి వెళ్ళినప్పుడు నేను రన్నర్ అప్ దాంట్లో. అది అయ్యాక వెంటనే నెక్స్ట్ ఇయర్లోనే మేరీ ఆవాజ్ సునో అని స్టార్ ప్లస్ అది లతా మంగేష్కర్ గారి ఓన్ షో, యశ్ చోప్రా ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు అది. సో దాంట్లో నేను ఐ వాజ్ ద విన్నర్. సో నాకు లైఫ్లో ఉన్న పెద్ద రిగ్రెట్ అదనమాట. ఆ టైంలో నేను బాంబేలో ఉండిపోకుండా వై ఐ కేమ్ బ్యాక్ అని.
ఓకే. అంటే అక్కడే కెరియర్ ట్రై చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ నేను గెలిచున్నాను. అప్పటికే నేను సోను నిగమ్ గారితో ప్రోగ్రామ్స్ చేశాను, మన్నాడే గారితో చేశాను, బప్పిలాడి గారితో చేశాను. రన్నర్ కదా అప్పుడు, అయినా కానీ క్రెడిబిలిటీ రన్నర్ అయితే మటుకి ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఈ ఇండియన్ ఐడల్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాంపిటీషన్లో మన వాళ్ళే ఈవెన్ రన్నర్ అప్ కూడా కాదు కదా, ఓకే రేవంత్ గెలిచాడు. కారుణ్య అనుకోండి, కారుణ్య లాస్ట్ 3లో ఉన్నట్టున్నాడు, లాస్ట్ 3లో ఉండగా వచ్చేసాడు. లైక్ హేమచంద్ర ఈ వాజ్ ఇన్ లాస్ట్ 4 ఆర్ సంథింగ్. బట్ స్టిల్ వాళ్ళకి అంటే అప్పుడు ఇంత మీడియా లేదు కదా, మీడియా లేదు. సో రన్నర్ అప్ అయినా ఏదన్నా కానీ అప్పుడు కొంచెం నాకు అక్కడ పరిచయాలు కూడా అన్ను, వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేశాను కాబట్టి తెలుసు, అండ్ ఫ్రెష్గా గెలిచి ఉన్నాను. సో అంటే ఒక సీరియస్నెస్తో అక్కడే ఒక కెరీర్ ఏర్పరచుకోవాలి అన్న దీంతో అక్కడ ట్రై చేసి ఉండాల్సిందే అన్న ఒక చిన్న రిగ్రెట్ ఉంది. బట్ ఆ టైంలో ఐ వాజ్ సో బిజీ. ఇక్కడ నేను 3 ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తున్నాను, జాబ్ ప్లస్ షోస్, ఆల్బమ్స్ అని ఏవో, అసలు చాలా బిజీగా ఉన్నా. అప్పుడు అసలు ఊహట పోలేదు, అంటే ఇవన్నీ వదిలేసి మళ్ళీ అక్కడ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలా, ఏ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా అని ఒక చిన్న వెనకడుగు వేశాను. సో అదొకటి నాకు లైఫ్లో ఒక చిన్న రిగ్రెట్ అనమాట. ఇంకా ఫ్రస్ట్రేషన్ విషయానికి వస్తే కామన్గా అందరికీ ఉంటాయండి. మనం అనుకున్నంత స్థాయిలో మన కెరియర్ రన్ అవ్వకపోతే ఎవరికన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో కానీ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ టెక్నాలజీ చాలా డెవలప్ అవ్వడం, సోషల్ మీడియా ఇవన్నీ రావడంతో ఎవరి వర్త్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు లేవు. అప్పుడు సినిమా ఒకటే కదండి మీడియం, సినిమా ఒకటే మీడియము, అదర్వైజ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు జనరేషన్కి. కానీ మీ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ లేదా ఒక 10 ఇయర్స్ పీరియడ్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న సింగర్స్ని చూస్తే మీకు లోపల ఏమైనా ఫీలింగ్ కలుగుతూ ఉంటుందా, నేను ఈ ప్లేస్మెంట్ని రీచ్ అవ్వలేకపోయాను అనే ఒక, అంటే ఈ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు ఈ ప్లేస్ దక్కాల్సిందా, అంటే ఆ పోస్ట్ నాది కదా అనే ఫీలింగ్ వాళ్ళని లాగేద్దామని కిందకి, ఇట్లాంటి ఆలోచనలు ఏం రాలేదు? అలాంటివి అది ఇందాకే చెప్పేస్తాను మీకు, ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది అది నా పర్సనల్. అంటే ఇప్పుడు నేను అనుకున్నంత స్థాయి నేను వెళ్ళలేకపోయానంటే అది నా పరిస్థితుల కారణం అవ్వచ్చు, నా బిహేవియర్ కూడా ఏదో కారణం అవ్వచ్చు, దానికి నేనే రెస్పాన్సిబుల్, ఇంకోళ్ళని రెస్పాన్సిబుల్ చేయలేను. బట్ డెఫినెట్గా చాలామంది అంటారు నువ్వు తొందరపడి 10 ఏళ్ళు ముందు పుట్టేసేవాడిని. సో ఆ 10 ఇయర్స్ని ఎలా కవర్ చేయాలా అని చూస్తున్నాను. బట్ ఒక విధంగా చూస్తే అంటే ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి, ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు. సో ఒకవైపు అనిపిస్తుంది నేను అనుకున్నంత స్థాయి నాకు ఎందుకు ఇంకా, అంటే అప్పట్లో ఇలా అయితే బాగుండేదేమో, ఇలా ఉంటే బాగుండేదేమో, నేను ఇంకా డైనమిక్గా ఉంటే బాగుండేదేమో. నాకు బేసిక్గా ఏంటంటే మొహమాటం చాలా ఎక్కువ, చాలా. అంటే నేను ఎవరిని అడగలేదు ఇంతవరకు కూడా, నన్ను పాడించండి అని నేను ఎవరిని అడగల. ఓకే. సో నిజంగా అడగందే అమ్మైనా పెట్టదన్న తీరులో ఇప్పుడు జనరేషన్ అయితే అసలు వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే దే డోంట్ ఫీల్ బ్యాడ్ పాడించమని అడగడానికి కానీ అలాంటిది, దే డోంట్ ఫీల్ బ్యాడ్. సో ఇలాంటి ఈ చిన్న ఇవి లేకుండా ఉంటే నాకు ఇంకా బాగుండేది, అలాంటి ఫీలింగ్స్ వస్తాయి డెఫినెట్గా. బట్ అదర్ సైడ్ ఏంటంటే ఇంత లాంగ్ కెరీర్ ఎవరికి లేదు కూడా, అది నాకున్న బ్లెస్సింగ్. అంటే నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ రిటైర్ అంటే మధ్యలో మానేశారు, లేకపోతే ఎక్కడ వినిపించట్లేదు, కనిపించట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ దేర్. అదేదో విసుగు చందన విక్రమార్కురాల్లాగా ఐఎమ్ దేర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకంటూ సినిమాలతో సంబంధం లేకుండా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్గా విత్ మై షోస్ కానీ, నేను టీవీలో చేసిన ప్రోగ్రాంలు కానీ, జనరల్గా నా ప్రోగ్రాంలకు వచ్చి వినే ఎలా అన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి, రేడియో కానీ, టీవీ కానీ, మూవీస్ కానీ, షోస్ కానీ, ఇన్ని మాధ్యమాల్లో నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళకి నేను ఎన్ని సినిమాల్లో పాడానన్న దాంట్లో సంబంధం లేదు. దే ఆర్ మై ఫ్యాన్స్, దే ఆర్ మై
హార్డ్ కోర్ ఫ్యాన్స్ దే రిమైన్ మై ఫ్యాన్స్. ఓకే. సో అలా నాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఒక గర్వంగా నేను చెప్పుకునే విషయం ఏంటంటే ఐఎమ్ వర్సటైల్. ఓకే. నేను అన్ని రకాల జానర్స్ పాడగలను. క్లాసికల్ అంటే ప్యూర్ క్లాసికల్ అంటలేదు నేను, సెమీ క్లాసికల్ పాడగలను, మెలోడీ పాడగలను, ఫోక్ పాడగలను, పాప్ పాడగలను, వెస్ట్రన్ పాడగలను, గజల్స్ పాడగలను. అంటే ఏ జానర్కి తగ్గ జానరు, ఏ టైప్ ఆఫ్ సాంగ్కి దేనికి ఎలా సూట్ అవుతుందో అలా నేను పాడగలను. సో దట్ ఈస్ మై ప్లస్ పాయింట్. సో అలా నాకు చాలామంది ఉన్నారు ఫ్యాన్స్. సో దీంట్లో నేను అనుకుని కొంచెం తృప్తి చెందే విషయం ఏంటంటే డెఫినెట్గా మ్యూజిక్ అనేది ఈజ్ టు ఎంటర్టైన్ పీపుల్. దట్ ఐఎమ్ డూయింగ్. నేను మూవీస్ ద్వారా చేస్తున్నానా ఇంకా దేని ద్వారా చేస్తానా అనేది పక్కన పెడితే ఇప్పుడు సపోజ్ మీరు ప్రే చేస్తారండి, యూ బిలీవ్ ఇన్ గాడ్, ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోయింగ్ టు టెంపుల్స్ ఎవ్రీడే. ఓకే. నేను వీక్లీ కూడా వెళ్ళను, ఎప్పుడో కానీ వెళ్ళను, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు దేవుడు గుర్తొచ్చినప్పుడు, నాకు ప్రే చేయాలనిపించినప్పుడు నేను మనసులో చేసుకుంటాను, లేకపోతే ఒక దీపం వెలిగిస్తాను. అది కూడా చేయనేమో. మీరేమో రోజు పొద్దున్నే కూర్చొని మార్నింగ్ 9 to 10, 8 to 9 రోజు విధిగా పూజ చేస్తారు. బట్ మీది నాది డెస్టినేషన్ ఒకటే. ఓకే. మాధ్యమం వేరు అంతే. మీరు గంట సేపు పూజ చేసి ఆరాధిస్తారు, నేను ఒక్క నిమిషం తలుచుకుని ఆరాధిస్తాను. ఏదన్నా ఒకటేగా. ఓకే. ఏదన్నా మన డెస్టినేషన్ ఒకటే, టు రీచ్ గాడ్ ఆర్ సంథింగ్. సో అలా ఏంటంటే డిఫరెంట్ మాధ్యమాలు ఉన్నా కూడా ఐఎమ్ ఎంటర్టైనింగ్ పీపుల్. దట్ ఈస్ మై ఎంటర్టైనింగ్ అని కూడా ఐఎమ్ టచింగ్ సమ్ పీపుల్ విత్ మై మ్యూజిక్. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. అది ఎలా చేస్తేనే ఓకే అలా అనుకుని నేను ఐ ఫీల్ హ్యాపీ. మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలు అడిగిన ఒక క్వశ్చన్, మీకు నచ్చని క్వశ్చన్. ఓకే. ఏంటంటే అది మిమ్మల్ని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు తొక్కేశారంటగా. అబ్బో. మీకు నచ్చని అందుకనే చాలా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగి మళ్ళీ కొత్త వెర్షన్ ఏమైనా చెబుతారని చెప్పి. పాపం ఎందుకంటే వాళ్ళని అంటే నన్ను తొక్కేశారంటే నేను తొక్కేయాల్సిన స్టేజ్లో ఉన్నట్టేగా. అంటే మీరు ఎదిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి ఇప్పుడు ఎందుకు అంటే మ్యూజిక్ డైరెక్టర్ల పట్ల, సింగర్ పట్ల కొంచెం ఎప్పుడు ఒకే బ్యాలెన్స్డ్గా వెళ్ళే ఈ జర్నీని కొంచెం వేరే దృష్టిలో చూస్తున్నారనే ఫీలింగ్ ఉంటుందా మిమ్మల్ని ఇట్లా అడిగినప్పుడు? ఎవరిని తొక్కేయలేరండి. ఎలా తొక్కేస్తారు చెప్పండి. అంటే వాళ్ళకి ఇంకేం పని లేదా పాపం మ్యూజిక్ డైరెక్టర్స్కి. వాళ్ళ పాపం మ్యూజిక్కే చూసుకుంటారా, వాళ్ళ కంపోజింగ్లే చూసుకుంటారా? అది ఎవరికి అలా ఉండదండి. వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ. కరెక్ట్. తెలిసి డెఫినెట్గా అలా ఎవరికి ఏముండదు. అంటే అయితే మీకు ఎందుకు ఇవ్వలేదు, దీంట్లో మీకు ఎందుకు పాడించలేదు అలాంటి క్వశ్చన్ మనం అడగలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయండి. ఇది వరకు ఒకప్పుడు మ్యూజిక్ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇంపార్టెన్స్ ఇదివరకు కంటే ఇప్పుడు మ్యూజిక్కి చాలా పెరిగింది, హైప్ పెరిగింది, ఒక గ్లామర్ వచ్చింది మ్యూజిక్కి. మ్యూజికల్గా అంటే యూత్ ఎక్కువ, సోషల్ మీడియా టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాక యూత్ ఎక్కువగా మ్యూజిక్కి కనెక్ట్ అవ్వడంతో మ్యూజిక్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఏంటంటే ఇదివరకు ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇదివరకు మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ సే ఉండేది. ఇప్పుడు నేను పాడితే మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చితే చాలు, ఆయన అనుకున్నట్టు నేను పాడితే ఈజ్ హ్యాపీ, మై సాంగ్ విల్ బి ఫైనల్. ఓకే. కొన్నాళ్ళయ్యాక ఎప్పుడైతే హీరో మీద పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, హీరోని ఒక హైప్గా మనం చూపించాలి, గ్లోరిఫై చేయాలి అన్నప్పుడు హీరోస్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే నా వాయిస్, నాకు ఈ వాయిస్ సూట్ అవుతుందా, ఈ వాయిస్ బాగుందా, ఈ పాట బాగుందా, బాగా పాడా, ఇలాంటివన్నీ. అంటే వాళ్ళకి మ్యూజికల్ నాలెడ్జ్ ఉండి కాదు, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. ఇప్పుడు ఒక ఫాస్ట్ పేస్డ్ సాంగ్ ఉందనుకోండి, దాన్ని ఒక క్లాసికల్ బేస్డ్ సింగర్తో పాడిస్తే మ్యాచ్ అవ్వదు కదా. సో హీరో కూడా అలాగే ఆలోచిస్తారు, నా హీరోయిజంకి ఈ వాయిస్ సూట్ అవుతుందా.
సో అట్లా హీరోలు ఇన్వాల్వ్ అవ్వడం నెమ్మదిగా మ్యూజిక్, ఎందుకంటే మ్యూజిక్ హిట్ అయితే 50% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ హిట్ ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు ఎన్నో ఫిల్మ్స్ మనం చూస్తున్నాము, మ్యూజిక్ బయటకు వచ్చింది కానీ ఇంకా సినిమాలే బయటకు రాలేదు. మ్యూజిక్ వచ్చి సూపర్ హిట్ అయిపోయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాధించిన మూవీస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మీకు మూవీ రిలీజ్ అవుతుందో సగం హిట్ అయిపోయింది ఆల్రెడీ. అలవైకుంఠపురం ఎగ్జాంపుల్ చూసి చెప్పొచ్చు కదా మనం కదా. అలవైకుంఠపురం అంటే అలవైకుంఠపురం ఎట్లాగా పెద్ద స్టార్ కాస్ట్ అది డెఫినెట్గా హిట్ కానీ మ్యూజికల్ గా కూడా అది నేను చెప్పే చిన్న సినిమాలు కూడా అదే చిన్న సినిమాలు కూడా ఎప్పుడైతే మ్యూజిక్ హిట్టో పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, డెఫినెట్గా వెళ్ళి చూస్తారు. ఆల్రెడీ ఒక మనసులో ఉండిపోయాయి ఆ పాటలన్నీ. సో మ్యూజిక్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నౌ. సో 50% ఆఫ్ ద ఫిల్మ్ క్రెడిట్ సక్సెస్ మ్యూజిక్ మీద ఆధారపడింది. అందుకని ఏంటంటే డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే పాటలో. సో ఈ పాట బాగుందా లేదా అని డైరెక్టర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఇంతమంది ప్రెషర్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ మీద. సో వాళ్ళకున్న ప్రెషర్స్ చాలా ఎనార్మస్గా ఉంటాయి. వాళ్ళు పర్సనల్గా నా పాట నచ్చచ్చు, కానీ డైరెక్టర్ హీరోను ఇంకెవరో లేదు, ఈ అమ్మాయి వాయిస్ కదా, ఆ అమ్మాయి వాయిస్ ఇంకా బాగుంటుంది అంటే దే హ్యావ్ టు అబ్లైజ్ కదా. అది ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇంకా ఇప్పటికి కూడా సినిమాకి సంబంధించిన సింగర్స్ కొంచెం అంటే మనకి సౌత్లో కొంతమంది వస్తున్నారు, నార్త్ నుంచి కూడా వస్తున్నారు. సో ఇక్కడున్న వాళ్ళు అక్కడ నుంచి ఎందుకు అంటే ప్రతి సినిమాకి ఈ కాంపిటీషన్లో మాకే అవకాశాలు లేవు, అలాంటి టైంలో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అవకాశాలు ఇస్తున్నారు అనే కంప్లైంట్స్ వస్తుంటాయా మీకు? వస్తాయండి, బట్ ఇప్పుడు నేను చెప్పిన సమాధానం దానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మ్యూజిక్లో మ్యూజిక్ పరంగా ప్రెషర్ ఎక్కువ ఉంది ఫ్రమ్ ద మేబీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ హీరో ఆర్ వాట్ ఎవర్. ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడో వినుంటారు ఒక సాంగ్, ఎక్కడ భోజ్పూర్లో ఒక అతను బాగా పాడాడు, అతను తీసుకొచ్చి పాడించండి అని. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఒబ్లేస్ చేయాలి, తప్పదు. ఇంకోటి ఏంటంటే ఇలా మనం వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పాడకూడదు అని అసలు మనం అనలేము. ఎందుకంటే మన బాలు గారు, మన సుశీల గారు, మన జానకి గారు మొత్తం ఫోర్ లాంగ్వేజెస్ని ఏలారు, ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. తమిళ ఇండస్ట్రీని, కన్నడ మ్యూజిక్ని, మలయాళీ మ్యూజిక్ని. మరి వాళ్ళు అలా అనుకుని ఉంటే, తెలుగు వాళ్ళు ఇక్కడ రాకూడదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు రాకూడదు అని వాళ్ళు అనుకుని ఉంటే, టాలెంట్ ఈజ్ టాలెంట్, మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్, మ్యూజిక్ లాంగ్వేజ్ లేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి పాడకూడదు అనేది అసలు మనం అనలేము, మనకు ఆ రైట్ లేదు. ఇప్పుడు బాలుగారు హిందీకి వెళ్ళి పాడారండి, వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తారు కదా వాళ్ళు. సో అలా అనే హక్కు మనకి లేదు. ఎవరైనా పాడచ్చు, యాజ్ లాంగ్ యాజ్ సింగింగ్ గుడ్ టాలెంట్ ఉన్న ఎవరైనా పాడచ్చు. ఒకటే ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా ఈ టాపిక్ లేవనెత్తడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉచ్చారణ దోషాలు, తెలుగు సరిగా పలకట్లేదు, ఇలాంటివి. ఇవి డెఫినెట్గా అక్కడ లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉండి కరెక్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం రాసుకుంటాడో, ఆయనకి ఏం అర్థమవుతుందో అదే రాసుకుంటాడు. ఇలా కాదమ్మా, ఇలా కాదు, ఇలా పలకాలి అని మనం చెప్పాలి. సో వాళ్ళు తప్పు పాడారంటే అది వాళ్ళు తప్పు అంటే నేను నమ్మను, నేను ఒప్పుకో. ఓకే, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకుంటారండి. ఇప్పుడు నేను కొంకణిలో పాట పాడుతున్నాను, నేను తెలుగులో రాసుకుంటా. ఓకే, ఆ కొంకణిని నాకు వచ్చిన తెలుగులో నాకు అర్థమయ్యే రీతిలో నేను రాసుకుంటా. అది కరెక్ట్ అవ్వాలని ఏముంది, నా పక్కన ఆ భాష తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఓకే, సో అలా. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి పాడకూడదు అనేది ఏం లేదు. ఇది కూడా ఒక సైకిల్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒక టైంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ గారు పాడారు, ఉదిత్ నారాయణ గారు పాడిన సూపర్ హిట్ అయిపోయింది రామచిలకమ్మ. దాంతో వరుసగా ఆయన ఎన్నో వందల మూవీస్లో పాడారు తెలుగులో, మళ్ళీ ఇప్పుడు కనపట్లేదుగా, ఇప్పుడు ఇంకెవరో. సో అలా ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కానీ ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇప్పుడు ఇప్పుడు యూనియన్ పరంగా అందరితో మాట్లాడి ఒక రూల్ పాస్ చేస్తాం అనుకోండి, ఏమంటే సినిమాల్లో
ఐదు పాటలు ఉంటే 4 పాటలు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి, ఒకళ్ళ పాట అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇది బిజినెస్ అగ్రిమెంట్ కాదు, దిస్ ఇస్ క్రియేటివ్ ఫీల్డ్. క్రియేటివిటీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక విజన్ ఉంటుంది కదండి. రైట్. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాట చేసేటప్పుడు ఆయనకి ఎవరో గుర్తొస్తారు, సింగరు సోను నిగమో ఎవరో గుర్తొస్తారు. సోను నిగంలా పాడేవాళ్ళు ఇక్కడ లేరని కాదు, ఆయన వాయిస్ సరిపోతుంది. అండ్ ప్లస్ ఎప్పుడన్నా ఇక్కడి నుంచి వేరే చోటు నుంచి వచ్చే వాళ్ళకి గ్లామర్ ఎక్కువే ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు కామన్గా చెప్తా, ఇప్పుడు మేము యూఎస్లో ఇక్కడంతా షోస్ చేస్తాము, అక్కడ సింగర్లు లేరనా? అద్భుతమైన సింగర్లు ఉన్నారు. ఎప్పుడైనా అంతే కదా, ఇంటి చెట్టు ఏదో అంటారు కదా, పెరటి చెట్టు మందికి పనికిరాదు. ఏదన్నా ఇంకో ప్లేస్ నుంచి వస్తే, బయట నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చి ఒక సింగర్ పాడితే మనకి గొప్ప. న్యాచురల్. నేను మొట్టమొదట మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. చక్రి గారికి మధ్య మీకు అంటే ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది పాటలకు సంబంధించి అన్నాను. అంటే దాని ఉద్దేశం నేను ఎందుకు అడగడానికి రీజను, ఆయన పాడించుకున్న పాటలు కూడా తర్వాత మీరు పాడిన తర్వాత ఆ ప్లేస్ ఇంకొకళ్ళకి వచ్చేది, అంటే వేరే వాళ్ళు పాడి రిలీజ్ అయ్యేది. ఆ కారణం వల్లేనా మీరు కొంచెం హర్ట్ అయ్యి చక్రి గారి మీద? అలా ఏం హర్ట్ అవ్వలేదు. అంటే గులాబీ సినిమా కావచ్చు లేకపోతే ఏం కదా అట్లా హర్ట్ ఏం అవ్వలేదు. యాక్చువల్లీ బాచి సినిమాలో కూడా ఒకటి పాడాను అట్లాగా, తర్వాత స్మిత పాడినట్టుంది దానికి. అంటే నేను అప్పుడు హర్ట్ అయి ఉండొచ్చు ఆ మినిట్లో, బట్ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది నాకు అర్థమైంది. ఎందుకంటే అలా వేరే వాళ్ళు తీసేసి నేను పాడిన సందర్భాలు కూడా ఉండొచ్చుగా, అది నాకు తెలియకపోవచ్చు కూడా. ఓకే. ఇప్పుడు మన రిలీజ్ అయిన తర్వాత అయిన తర్వాత కాదు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి పాడిందండి. ఓకే. చక్రి గారికి ఆ అమ్మాయి పాట నచ్చలేదు, నాతో పాడించారు. ఇప్పుడు సపోజ్ మాయదాస్ సిన్నోడు ఇంకెవరితోనో పాడించి ఉండొచ్చు ఆయన, నాకు తెలియదుగా. నాకు తెలియదు, నేను పాడేసాను, హిట్ అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ. బట్ వాళ్ళు కూడా ఇలా ఫీల్ అవుతారుగా. బోత్ వేస్ అనమాట అది. అలా నేను కూడా తెలుసో తెలియకో ఇంకో పాట పాడి ఉండొచ్చు, నా పాట ఇంకొకళ్ళు పాడి ఉండొచ్చు. ఇది వరకు ఒకప్పుడు ఏంటంటే కుళ్ళిపోయి ఇట్లాగా పాత సినిమా హీరోయిన్ లాగా కొంగి ఇట్లా పెట్టుకుని ఏడ్చి అట్లాంటి టైంలో ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇప్పుడు. వెరీ వెరీ కామన్ అందరికీ జరుగుతుంది. సో వీ హవ్ అండర్స్టూడ్ ద ప్రెషర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ. సో ఫైనల్గా అండి, అంటే ఈ సింగర్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే మ్యూజిషియన్స్కి సంబంధించి మీకున్న ఎక్స్పీరియన్స్లో ఏమన్నా మార్పును కోరుకుంటున్నారా? ఇంకా ఏమన్నా ఓవరాల్గా ఇండస్ట్రీ పరంగా మార్పు అంటే సింగర్స్ సంబంధించి అండి, మ్యూజిషియన్స్లో కావచ్చు, కంపోజర్స్లో కావచ్చు, ఒక యూనిటీ. ఇంతకుముందు మనకి లైవ్ రికార్డింగ్ ఉండేది, అది పోయింది ఇప్పుడు. సో ఆ సిస్టమ్ అనేది పోయింది. తర్వాత ట్రాక్ మీద సింగింగ్ ఇట్లా వచ్చినాయి. సో సిస్టమ్ చేంజ్ అయింది, లైవ్కి దీనికి చాలా తేడా వచ్చింది. సో అట్లా మీరు గమనించిన దాని ప్రకారం అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇంకేమన్నా మార్పు జరిగితే బాగుంటుందని? ఇలా జరిగిందండి, మార్పు వచ్చే ఇలా జరుగుతుంది. ఇది మంచిదేనా? లైవ్ రికార్డింగ్ తో కంపేర్ చేసుకుంటే ఇది మంచిది కాదండి. ఎలా అంటాం మంచిదని? ఓకే. ఎందుకంటే అందరూ సమిష్టిగా కలిసి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళ ప్లేయింగ్ కానీ సింగింగ్ కానీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదండి. ఓకే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను వీ యూస్ టు సీ రామానాయుడు స్టూడియోలో మేము చాలా హిందీ మూవీస్ కూడా కోరస్ పాడాము. హమ్ ఆప్కే దిల్ మే రేతే హై ఇట్లా నాయుడు గారు చాలా చేశారు. కుమార్ సాను, అనురాధ పడవాళ్ళు వీళ్ళందరూ వచ్చి పాడేవాళ్ళు, సాధనా సర్గం వీళ్ళందరూ. అప్పుడైతే ఇంకా చెన్నై నుంచి 40 వైలెన్స్ అది అసలు బాంబే నుంచి చెన్నై నుంచి ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. ఇక్కడ అప్పుడు ఇంకా అంతమంది లేరు మ్యూజిషియన్స్. ఓకే. అంటే చూడ్డానికి వినడానికి అసలు వీణుల విందు కన్నుల పండుగ అనమాట. అంత బాగుండేది ఆ ఎక్స్పీరియన్స్. ఓకే. సో రాను ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ దూరం పెరిగిపోయింది. నా పాట ఒక డ్యూయట్ అనుకోండి, ఫైనల్గా ఎవరు పాడతారో నాకు తెలియదు, అది ఫైనల్గా సీడీలో చూసే వరకు నాకు తెలియదు. సో ఇది ఓకే, ఇది పక్కన పెడితే
నాకు మెయిన్గా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ చూడండి, ఓల్డ్ సింగర్స్ది ప్రతి వాళ్ళది ఒక డిఫరెంట్ వాయిస్. ఇప్పుడు మీరు ఒక పాట వినగానే అది జానకి పాడిందా, జానకి గారు పాడారా, సుశీల్ గారు పాడారా మీరు చెప్పేయచ్చు. రైట్. లేకపోతే లీల గారు, జిక్కి గారు, జమునారాణి గారు, ఎల్లారీశ్వరి, అందరిది డిఫరెంట్ వాయిస్లు. ఓకే. అసలు అందరి వాయిస్ ఒకలా ఎలా ఉంటుంది? ఉండదు, డెఫినెట్గా ఉండదు, ఉండకూడదు కూడా. సో అలా డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ స్టైల్. మీరు జిక్కి గారి పాట వింటే మీకు వెంటనే జిక్కి అని తెలిసిపోతుంది, ఒక విధమైన నేజల్ టోన్. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. ఇది జిక్కి గారిది అనుకోండి. గుడి వెనకన్నా స్వామి గుర్రమెక్కి కోకున్నాడు, వాడి సోకు చూసి గుండెల్లో గుబులాయనే, అబ్బబ్బబ్బబ్బా ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. ఇది ఎల్లారీశ్వరి. మళ్ళీ సుశీల్ గారు ఏంటంటే, సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ, సఖియా వివరించవే. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన, గోవుళ్ళ తెల్లన గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన, హై హై గోధూళి ఎర్రన ఎందువలన. ఇన్ని వేరియేషన్స్ మీకు కనబడ్డాయి లేదా? సూపర్ నైస్. సో ఇలా ప్రతి వాళ్ళది ఒక స్టైల్, ఈ స్టైల్ కనపడేది ఒక పాట వినంగానే ఇది ఏ సింగరు అని తెలిసేది. ఇప్పుడు మీరు సీడీయో ఏదో చూసి గూగుల్లో కొట్టాలి ఈ పాట ఎవరు పాడారని. అంటే బై వాయిస్ గుర్తుపట్టలేము. ఓకే. అది ఎందుకు అలా అవుతుందో నాకు తెలియదు. టెక్నాలజీ పెరిగినందువల్ల అన్ని వాయిస్లు దే ఆల్ సౌండ్ ఎలైక్. ఏదో ఒకటి రెండు వాయిసెస్ని మనం గుర్తుపట్టగలం. ఓకే, ఇది గీతామాధురి వాయిస్ అట్లా అని. సో చాలా వాయిసెస్, 90% ఆఫ్ వాయిసెస్ ఒకలాగానే వినిపిస్తాయి. మరి టెక్నాలజీ పెరిగినంత కొద్దీ ఇంకా అవ్వాలి కదా. మరి ఆ మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మరి అందరూ ఒకలాగానే పాడుతున్నారు, ఒకలాంటి వాయిస్లు వస్తున్నాయి, ఏంటో తెలియదు. కానీ ఆ వేరియేషన్, ఆ వెరైటీ ఆఫ్ వాయిసెస్ ఎక్కువ కనపట్లేదు అనిపిస్తుంది నాకు. మరి అది దేంట్లో మార్పు నాకు తెలియదు. సో బట్ ఇంకోటి ఏంటంటే పాత పాటల్లో మీకు అసలు మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో అంటే న్యాచురల్గా పాటతో పాటు ఎండ్ అయిపోయేవి. ఇప్పుడు ఒక సుశీల్ గారి పాట అండి, లిటరల్గా అది ఒక పెద్ద డాల్బీ సిస్టమ్ పెట్టేసి, స్పీకర్స్ బ్రహ్మాండమైన ఇది పెట్టేసి, బేస్ బిన్లు పెట్టేసి, దాంట్లో ఎలా వినపడుతుందో చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది కదా, దాంట్లో పెడతారు వాళ్ళు క్యాసెట్లో, అరిగిపోయిన అంతే క్లారిటీ ఉంటుందండి. ఓకే. అది మరి ఒక మైక్లో అందరూ కలిసి చేస్తున్న రికార్డింగ్స్ అవి. ఒక మైక్ మధ్యలో పెట్టి ఇటువైపు సుశీల్ గారు, ఘంటసాల గారు పాడుతుంటే అటువైపు ఒక 40 మంది వాయిస్తే అసలు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఆ ఒక్క మైక్లో ఎలా బ్యాలెన్స్ చేశారు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్? బ్యాలెన్స్ చేసి అలాంటి అవుట్పుట్ తెచ్చి ఇప్పటి వరకు అంతే క్లారిటీని ఎలా చేశారో నిజంగా అసలు ఊహకి అందని విషయం అది. అంటే ఒక్కొక్క పాటకి 10 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళటండి. అవును, లైవ్ రికార్డింగ్ అంతా. అవును, అంతే ఉండే. మరి అదంతా ఎక్కడ పోతుంది? ఆ కృషి అంతా వాళ్ళు చేసిన కష్టం. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు సింగర్స్ అందరినీ వనభోజనాలకు పిలవాలి. ఒకరోజు పిలిచి మాట్లాడాలి. కెమెరా పెట్టేస్తారు. వనభోజనాలు అయిపోయిన తర్వాత ఎవరు ఎలా అందరినీ టెస్ట్ చేయాలి. సో ఫైనల్గా మీ ఎంటైర్ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటండి? నీ మంచితనమే నేను కాపాడుతుంది. ఓహో, ఓకే.
మన మంచితనం ఒక్కొక్కసారి చెడ్డ అవ్వచ్చుగా, అపార్థం అంటే చేసుకోవచ్చు. ఫైనల్ ఎప్పటికన్నా కాపాడుతుంది. ఈ మంచితనమే నిన్ను ఎప్పటికన్నా కాపాడుతుంది. నా డైలాగ్ చేంజ్ చేశారా? ఓకే, మనకెంత ప్రాప్తమో అంతే వస్తుంది. రైట్. దేని గురించి ఎక్కువగా పెట్టుకోవద్దంటారు, ఆశ పెట్టుకోవద్దంటారు, అంతేనా? అతిగా ఆశపడే మగవాడు అతి ఏదో ఉంటుంది కదా, ఆవేశపడే చరిత్రలో బాగుపడలేదంటారు, అంతేనా? అది అతిగా ఆశపడే మనిషి అనుకోవచ్చు, అందరికీ వర్తిస్తుంది కదా అది. మీకు ఎప్పుడు ఆవేశం రాలేదండి? ఆ డైలాగ్ ఒకటి ఎదుగు గుర్తు చేశారు, ఆవేశం ఎప్పుడు రాలేదా? ఇంట్లో వస్తుంది. ఇంట్లో ఓకే, ఆయన ఎటు కూడా బయటికి వెళ్ళిపోడు కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్లోనే కదండి మన ప్రతాపం అంతా చూపించేది, మీరు కాదా చెప్పండి. అదేలే, మరి ఇది కూడా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.